వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. గతంలో తమ దావోస్ పర్యటనపై తప్పుడు ప్రచారాలు చేశారని ఆరోపించారు. చలి ఎక్కువగా ఉంటుంది, అందుకే వెళ్లలేదని తాను అన్నట్లుగా కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందన్నారు. తాను అలా అన్నట్లుగా నిరూపిస్తే ఈ క్షణమే రాజకీయాలను వదిలేస్తానంటూ సవాల్ విసిరారు. లోకేష్ వచ్చినా సరే, టీడీపీ నేతలు వచ్చినా సరే సవాల్కు తాను సిద్ధంగా ఉన్నానంటూ తెలిపారు. అప్పటి నుంచి నేనేదో దావోస్లో చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళలేదు అన్నటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, లోకేష్ వస్తాడో లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో, నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే, ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు, నేను నా పత్రికా సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు, ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. ఛాలెంజ్. నేను 40 సంవత్సరాల వయసు, నాకు ఇంకో 20-25 సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద ఇదే జూరిక్ లో డావోస్ లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో, నా మీద ఆరోపణ చేశాడో, అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే, నేను మాట్లాడినట్టుగా ఎక్కడన్నా ఆ విజువల్ చూపిస్తే, నేను మాట్లాడలేదనేటువంటి విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను మాట్లాడిన టోటల్ కంటెంట్ అంతా కూడా నేను ఆ మాట అన్నట్టుగా ఎక్కడన్నా చూపిస్తే, ఈ రోజే చెప్తున్నా, ఈ రోజే నా లాస్ట్ డే రాజకీయాల్లో. నిరూపించకపోతే నువ్వు క్షమాపణ చెప్తావా?